నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య యోగా మాస్టర్ రాజు శెట్టి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా యోగా మాస్టర్తో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. మాస్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు పెరిగిపోయాయి. చాలా మంది ఎండ నుండి ఉపశమనం కలిగించుకోవడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతకన్నా ముందు అసలు మన శరీరంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి, పర్టికులర్గా ఈ సీజన్లో? పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. శరీరమే కాకుండా మనసు, బాడీ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉండేది వాతావరణం ఎప్పుడైతే వేడి ఉందో మనం ధ్యానం చేసుకున్న వేడి అనేది శరీరంలోకి వెళ్ళిపోయి డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. మనసు డిస్టర్బ్ అవుతుంది, తర్వాత మనం చేసే పనులన్నీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. అంటే చికాగా ఉంటూ ఉంటుంది. ఇది అంటే ఫిజికల్గా మెంటలీగా వచ్చింది. మీరు ఏం తేడా ఉందని అంటున్నారు కనుక తర్వాత మెంటలీనేమో అట్లా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అంటే వేడి గాలి నుంచి వేడి శ్వాస తీసుకోవడం వల్ల కూడా మనం బాడీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత మనం ఈ చెమట అనేది వెళ్ళిపోయి మన బాడీలో నుంచి వాటర్ కంటెంట్ తక్కువ అయ్యి కూడా బాడీ హీట్ అనేది జనరేట్ చేసి మనం తీసుకున్నటువంటి ఫుడ్ కూడా ఇండైజెషన్ అవుతుంది అన్నమాట. సరైన వాటర్ లేకపోవడం వల్ల బాడీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడు పంచభూతాలు వాతావరణం ఎట్లా ఉన్నాయో శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయన్నమాట. అంటే వాటర్ ఎలిమెంట్ అనేది తక్కువ అవుతుంది, హీట్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. ఎక్కువ హీట్ వల్ల మనకు చాలా ఫిజికల్గా మెంటల్గా కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉందన్నమాట. దీనికి మనం ఇంట్లో ఉంటేనేమో పాత రోజులైతే ఇంటి చుట్టుముట్టంతా కూడా తాటాకులతో చేసిన చాపలు అవన్నీ కూడా చాపలు కిటికీల దగ్గర ఇంటి గుమ్మాల దగ్గర వేలాడి తీసుకునే వాళ్ళు అన్నమాట. ఇప్పుడంతా సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. పల్లెటూళ్ళని ఖాళీ అయిపోయి అపార్ట్మెంట్లలో సిటీలలో ఇరుకు గదుల్లో ఉంటూ ఉన్నాను. వచ్చిన హీట్ వచ్చినట్టుగా అట్లా ఇంట్లోనే ఉంటూ ఉన్నాను. అది మరి ఏం చేయాలంటారు? అదే ఇప్పుడు తాటాకులు అవన్నీ మనకు ఇప్పుడు కుదిరే అవకాశం లేదు కనుక ఇంట్లో ఉన్న కర్టెన్స్, మన డోర్ కర్టెన్స్, మనం మంచాల బెడ్ షీట్స్ తడిపిగాన నీళ్ళు కారకుండా పిండేసి తడిగా ఉన్నవి అయితే కిటికీలకు కానీ గుమ్మాలకు కానీ వేలాడి తీసుకుంటున్నట్టయితే ఇంట్లో రూమ్ టెంపరేచర్ని మేనేజ్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇంట్లో ఏసీ ఉన్నా సరే ఏసీ ఎంతసేపు అయినా తర్వాత హీట్ అనే దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొక విషయం, ఏసీ అనేది వాడుతూ ఉన్నా కనుక టాపిక్ వచ్చింది కనుక ఎప్పుడు మన శరీరం చల్లదనం నుంచి వేడి నుంచి చల్లదనానికి వెంటనే కానీ మనం ఏసీ నుంచి ఎండ నుంచి ఏసీ కానీ వస్తే ఇమీడియట్లీ బాడీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒక 5-10 నిమిషాలు కానీ మనం నార్మల్ అయిన తర్వాత ఏసీలోకి రావడము, లేకపోతే ఏసీలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా నార్మల్ స్టేజ్ నుంచి ఎండకి వెళ్ళడం చేస్తే ఇమీడియట్లీ అంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి పొయ్యి మీద పెట్టద్దు, పొయ్యి మీద వేడివి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టద్దు అని చెప్పి వినే ఉండొచ్చు అనుకుంటా. అది ఇమీడియట్లీ యాక్షన్కి చాలా డిస్టర్బ్ అవుతుంది ఉంటుంది. ఆ డిస్టర్బెన్సే మనకు తల తిరగడము, వామిటింగ్ రావడము, డీహైడ్రేషన్ అవ్వడం, వడదెబ్బ ఇట్లా కూడా వస్తుంది అంటే ఎండకు తిరగలేదు కదా అనుకుంటారు అన్నట్టు. ఇమీడియట్లీ అంటే వెంటనే చేసే మార్పులు శరీరం బ్యాలెన్స్ చేసుకోవడానికి వచ్చే డిస్టర్బెన్స్ అని ఉంటుంది. ఇంట్లో ఉంటేనేమో రూమ్లు మనం ఇప్పుడు చెప్పిన కట్టెలు కానీ బయటికి ఒకవేళ ఏసీలో నుంచి ఇమీడియట్లీ ఎండగానే వెళ్ళవలసిన అవసరం పడితే ఒక 5-10 నిమిషాలు ఇక్కడ స్టేబుల్గా ఉండి తర్వాత వెళ్ళవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడు ఎండకి వెళ్ళినా మన వెహికల్ తీసినా సరే మనం నడుచుకుంటూ వెళ్ళినా సరే ఎండకి వెళ్ళే ముందు వెహికల్స్కి అయితేనేమో టైర్ల మీద వాటరు, రేడియేటర్లో వాటరు, తర్వాత మనం కూడా ఎండకి వెళ్ళిన తర్వాత వేడి అయిన తర్వాత దాహం వేసిన తర్వాత కాకుండా ముందే కానీ మనం బాడీలో సబ్జా నీళ్ళు, వట్టివేర్ల నీళ్ళు, నిమ్మరసము, మజ్జిగ, రాగి జావ, అంబలి అంటాం తెలంగాణ అంతా అంబలి అంటాం, రాగి అంబలి, తైద అంబలి అంటాం. ముందే కానీ మనం బాడీలోకి ఫుల్గా కానీ స్టమక్ ఫుల్గా కానీ చేసుకొని కానీ వెళ్తే మీరు ఎంత ఎండలో వెళ్ళినా సరే ఏం కాదు అంటే ఇప్పుడు సీజన్ని బట్టి కూడా వాటర్ని తీసుకోవడం ఉంటుంది కొంతమందికి. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా చూస్తే చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ అంత ఎక్కువ వాటర్ తీసుకోము, కానీ వేసవికాలంలో చాలా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, తీసుకుంటే మంచిది కూడా. సో ఎన్ని లీటర్ల వాటర్ తీసుకుంటే మంచిది ఈ సీజన్లో? దీనికి లిమిట్ అట్లా ఇన్ని లీటర్లు కొలత అట్లా ఏం లేదు, కానీ మనకు దాహం వేసినప్పుడు మనకు న్యాచురల్గా మన బాడీ చెప్పేస్తుంది. పెదవులు ఆరిపోవడము, నాలుక తడి ఆరిపోవడం,
దాని పద్ధతి ప్రకారం మీకు ఎంతైనా తీసుకోవచ్చు. లెక్కగట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి బాడీకి వాళ్ళకి తెలుస్తుంది. 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే మంచిది. ఈ సీజన్ లో ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. అయితే వాటర్ కంటే కూడా ఏంటంటే బాడీలో ఇవన్నీ చలవ గుణాలు చేసేటువంటి సబ్జా నీళ్ళు, నిమ్మరసము, వట్టివైర్లవి, రాగి జావ, ఇది వాటర్గా అనేది తొందరగా ఎవాపరేట్ అయిపోతే ఇవేం బాడీని కూల్ చేసేవి పదార్థాలు మన శరీరంలోకి వెళ్తాయి అని ఉంటుంది. ఓకే, అసలు మామూలుగా సమ్మర్లో వచ్చే అనారోగ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అసలు ఏ అనారోగ్య లక్షణాలు కనబడుతాయి సమ్మర్లో? చాలా మటుకైతే తల తిరగడం, డిహైడ్రేషను, చెమటకాయలు, మనకు సున్నిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో సున్నిత ప్రాంత సంకల్లో, జననాంగాల దగ్గర, మనం వీపు దగ్గర, అంటే ఎప్పుడైతే మనం టైట్ బట్టలు వేసుకోనో లేకపోతే ఇంకో విషయం బట్టలు కూడా మనం కాటన్ బట్టలే వాడుకోవాలన్నమాట. ఎప్పుడైతే గాలి అనేది వస్తూ పోతూ ఉంటే మన శరీరం నుంచి ఈ లోపల ఉన్నటువంటి శరీరానికి వచ్చే చెమటకి, ఆ వేడికి రెస్పాండ్ అవుతారు. ర్యాషెస్ రావు. ఎప్పుడైతే చల్లగాలి తగులుతూ ఉండాలన్నమాట. అంటే లోపల హీట్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ బయట నుంచి కూడా హీట్ అవుతూనే ఉంటుంది. మనం బట్టలు వాడినప్పుడు కాటను నీళ్ళు అయితేనేమో వీటితో కలిపిన నీళ్ళు తాగితే ఇంకా మీరు అన్న ఇంతకుముందు క్వాంటిటీ అడిగారు కదా, తక్కువ నీళ్ళు అయినా సరే ఇది స్టేబుల్ చేస్తుంది. ఇది సబ్జా, రాగి, వట్టివేర్లు ఉన్నాయి మీ దగ్గర, చూపిస్తారా? వట్టివేర్లు అనేవి ఎలా ఉంటాయి? వట్టివేర్లు ఇంకా సుగంధ కూడా చెట్లు మేడం అని మనకు ప్రకృతి నుంచి వచ్చే, మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం ప్రకృతిలో ఉన్నవి మన శరీరంలో కూడా ఉంటాయి, మ్యాచ్ అవుతాయి ఉంటాయి. ఏం చేస్తుందండి వట్టివేర్లు? వట్టివేర్లు మనం ఒకసారి 2 సార్లు కడిగేసుకొని మనం రోజు వాడుకునే నీళ్ళల్లో బిందె అయితే బిందె, కుండ అయితే కుండ వేసేసి పెట్టుకుంటే ఈ సీజన్ మొత్తం 3-4 నెలలు ఈ సమ్మర్ మొత్తం కూడా ఈ క్వాంటిటీ ఒక బిందె 20 లీటర్ల బిందె క్యాను వేసేసుకొని ఇవే వట్టివేరు అట్లే ఉంచేసుకొని నీరు రెగ్యులర్ పోసుకుంటూ ఆ నీళ్ళు తాగేసుకుంటూ వాడుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి సరిపడే క్వాంటిటీ ఒక 100 గ్రాములు ఉంటుంది అనేది. 3 months పాటు వచ్చేస్తుంది. ఈ నీళ్ళు టేస్ట్ కూడా మారుతాయి, బాడీ కూల్ చేస్తుంది, ఎనర్జిక్ కూడా ఉంటుంది. ఓకే, సో మంచిది, బాడీ చాలా మంచిది, చలవ చేస్తుంది వట్టివేర్లు. ఇవి చలవ చేసే పదార్థాలు. యాక్చువల్గా మన పాశ్చాత్య పొగడలో కూల్ డ్రింక్స్ తాగుతా ఉన్నాం. యాక్చువల్ అది కూల్ డ్రింక్ తాగినప్పుడే కూల్ ఉంటుంది, ఆ తర్వాత మామూలు టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ అవుతుంది ఉంటుంది. ఇవి మనకు ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలు ఇవి. ఇది కాకుండా సుగంధ వేర్లు కూడా దొరుకుతాయి మనం. ఒట్టి వేర్లు కాకుండా సుగంధ వేర్లను కూడా కడిగేసి వేర్లని 3-4 minutes బాయిల్ చేసిన తర్వాత లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేడి చేస్తే జెల్లీ లాగా జామ్ లాగా అవుతుంది. అది మనం ఈ షర్బత్లో అన్నిట్లో కూడా వాడుకుంటే మీరు ఆ కూల్ డ్రింక్ తాగిన ఫీల్ కంటే కూడా ఇంకా ఎక్కువ జ్యూసెస్ తాగిన ఫీల్ వచ్చేస్తుంది. సుగంధి, నన్నారి, ఇది రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళకు సమ్మర్లోనే కాకుండా జనరల్ కూడా అక్కడ వేడి ప్రాంతంగా ఉంటుంది అన్నట్టు. అది వాళ్ళ ఇంట్లో ఎవరింటికి వెళ్ళినా సుగంధ అనేది వెల్కమ్ డ్రింక్ ఇస్తారన్నట్టు. మనకి ఇక్కడ టీలో జనరల్గా ఎట్లా ఉంటుందో సుగంధ నన్నారు అనేది రాయలసీమ వాళ్ళకి, వేడి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బాగా పరిచయమే. మనం ఉన్న ఈ హైదరాబాద్లో కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది గురువుగారు చాలా చెప్పటి నుంచి చెప్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్ మనం నగరీకరణ, పారిశ్రామికీకరణలో చెట్లని గ్రీన్ పోయినాయి, చెట్లు పోయినాయి, అంతా రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మనం చేసుకునేది కనుక ఇది మనకే వస్తుంది అన్నట్టు. ఇదంతా మొత్తం ప్లానెట్లో భూమి మీద మాత్రమే మనం ఈ స్థితికి తీసుకువచ్చినాం ఉంటుంది. సో ఒరిజినల్ లేకపోతే అన్నిటిలో కూడా డూప్లికేట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మనకి ఎలా తెలుస్తుంది అంటారు ఒరిజినల్ కాదా అని? ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు ఎలాగా? ఈ ఆయుర్వేదిక్ స్టోర్లలో ఎక్కడైనా దొరుకుతాయి వట్టివేర్లు అనేది. దీంట్లోకి ఇంకా డూప్లికేట్ అయితే రాలేదు మేడం. ఇంకా దీనిలో వట్టివేర్లు అంటే చాలా తక్కువ రేటు ఉంటుంది. ఇది మీరు అన్నట్టుగా ఎక్కువ రేట్లో అయితే మాత్రం అట్లాంటివి రావచ్చు. వట్టివేర్లు సుగంధాలు ఈజీగా దొరికిపోతాయి. ఇది మాకున్న స్టోర్లో కూడా అందుబాటులో ఉన్నది. 3 months పాటు వాడుకోవచ్చు. ఓకే, బిందెలో కానీ కుండలో కానీ మనం రెగ్యులర్ వాడుకునే ఏ నీళ్ళలో పెట్టినా వాటర్ తీసుకుంటే కనుక చలవ చేస్తుంది. సో వేసవి కాలంలో మంచి ఉపశమనం. రాగి బిందె అన్నారా? లేదు, కుండ కానీ కుండనే వాడాలి. యాక్చువల్గా మనకు 3 సీజన్లకి 3 రకాలుగా పాత్రలు కూడా మనకు బట్టలు ఎట్లాగో కుండలు పాత్రలు కూడా చేంజ్ చేసుకునే అవసరం ఉంటుంది. రాగి, ఇత్తడి వర్షాకాలానికి వానాకాలానికి సూట్ అవుతాయి. ఎండాకాలానికి కుండ మట్టి పాత్రలే సూట్ అవుతాయి అన్నట్టు. మట్టి పాత్రలో ఉన్న ఫ్రిడ్జ్లో నీళ్ళు వాడొద్దని చెప్తాం మనం. ఫ్రిడ్జ్ అనేది చాలా అంటే 3 రకాల కెమికల్ రిలీజ్ చేస్తుంది. తర్వాత అది మెకానికల్ తయారు చేసినటువంటి కూల్ అన్నట్టు.
న్యాచురల్ టెంపరేచర్ కాదు ఇది. మట్టి కుండలో ఉన్న కూల్ మాత్రమే న్యాచురల్ కూల్ అని ఉంటుంది. మన బాడీకి అట్లా న్యాచురల్గా సూట్ అవుతాయి అన్నమాట. మట్టి కుండలో చేసిన అదే మట్టి కుండలో మాత్రమే పాత్రలు వేసుకుంటే చాలా కూల్ ఉంటాయి అన్నమాట. చలవ చేస్తుంది వట్టి వేర్లు. అవునండి, వట్టి వేర్లు, సుగంధ అవి, సబ్జా, చియా ఇవన్నీ కూడా. ఓకే, మరి ఇప్పుడు బయట నుంచి వచ్చారు, లేకపోతే బయటికి వెళ్ళారు, సడన్ గా కళ్ళు తిరిగిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అక్కడికక్కడే కళ్ళు తిరిగి కొంతమంది పడిపోతూ ఉంటారు. ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలంటారు? ఇన్స్టెంట్ ఎనర్జీ కళ్ళు తిరిగిన వాళ్ళకి జీరా, ధనియా, జీలకర్ర, ధనియా ప్రతి ఇంట్లో ఉంటుంది. మనం జనరల్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం, ఒంటిల్లే వైద్యశాల అని చెప్తూ ఉంటాం. ఆహారం ఔషధం కావాలి, ఒంటిల్లే వైద్యశాల అని చెప్తూ ఉంటాం. అంటే హాస్పిటల్స్ అనే కల్చర్ మనలో పూర్వం లేదన్నట్టు. మనం జీలకర్ర, ధనియాలని మరిగించేస్తే చారు అంటాం, రసం అంటాం, రసము, షర్బతు, కషాయం కూడా అంటాం, తాగిస్తే వెంటనే రిలాక్స్ అవుతారు మేడం. ఓకే, ఏ సిచ్యువేషన్లో అయినా కళ్ళు తిరిగి పడిపోయిన సిచ్యువేషన్లో జీలకర్ర, ధనియాలు ఓకే రసంలా చేసుకోవచ్చు. మరిగించి 2-3 మినిట్స్ మరిగితే సరిపోతుంది. వాటర్ తాగితే సరిపోతుంది. ఓకే, సో మీరు ఇది పటిక బెల్లం తెచ్చారు, ఇది ఎందుకు యూజ్ అవుతుందండి? ఈ పటిక బెల్లము ఇంకొకటి కూడా ఉంది మేడం మన దగ్గర, తాటి బెల్లము. ఓకే, ఈ పటిక బెల్లం కూడా ఇది స్పెషల్గా దాగా మిశ్రమం, దీంట్లో దారం ఉంటుంది. ఓకే, ఇది మనం బయట బజార్లో చూసే చక్కెర ఏదైతే ఉందో అది 14 రకాల కెమికల్స్. తర్వాత మనం శాకాహారం చెప్తా ఉంటాం మనం, పత్రి పిఎంసి. ఈ మనం బయట పంచదారని వాడుతున్నట్టయితే ఎనిమల్ బోన్స్ పౌడర్ కూడా యాడ్ అవుతుంది ఉంటుంది. మనం శాకాహార ప్రచారం చేసుకుంటూ మనం చక్కెరగా వాడుతున్నట్టయితే మాంసాహారం కిందకే వస్తుంది ఉంటుంది. అది శాకాహారం పూజలు చేసుకునే వాళ్ళు ఎవరైనా వైట్ పంచదార వాడితే మనం మళ్ళీ నాన్ వెజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఇది పటిక బెల్లం ఏంటంటే రా షుగర్ అని చెప్పవచ్చు, ప్రాసెస్ చేయని షుగర్ ఇది. దీంట్లో దారం కూడా ఉంటుంది, దారం కట్టిన షుగర్ ఇది. దీనికి పాలతో శుద్ధి చేస్తారు, అందుకే దీనికి చిన్నపిల్లలు పాలు బాగా అరగడానికి ఎక్కువగా పంచదార బదులు పటిక బెల్లం వాడుతూ ఉంటారు. కరెక్ట్, ఇదంతా న్యాచురల్ అన్నట్టు. పిల్లలు చాలా సూక్ష్మంగా ఉండే శరీరం అన్నట్టు, ఇట్లాంటివన్నీ బాగా సెన్సిటివ్, ఈజీ డైజెస్ట్ అవుతుంది, బాడీని కూల్ చేస్తుంది. రెగ్యులర్ గా పంచదార బదులు కూడా మనం ఇది వాడుకోవచ్చు, స్వీట్లలో అన్నిట్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు షర్బత్ ఇవన్నీ చియా సీడ్, సబ్జా సీడ్ ఇవన్నీ కూడా వట్టి వేర్ల దాంతో ఇవన్నీ అన్నిట్లో కూడా ఇది వాడుకోవచ్చు. దీని తర్వాత మనం తాటి బెల్లం మనకు అనుకూలంగా ఈ మన తెలంగాణ, ఈ ఆంధ్ర సైడ్ కూడా తాటి చెట్లు విరివిగా ఉన్నాయి. ఇది కూడా ప్రకృతి ప్రసాదము. ఇదైతే తాటి బెల్లం. తాటి బెల్లం కూడా బాడీని బాగా, తాటి ముంజలు, తాటి కళ్ళు ఐడియా ఉండదు, ఇవన్నీ కూడా బాడీని కూల్ చేస్తాయి. మనకు అదే వాటర్ అయితే తొందరగా ఎవాపరేట్ అవ్వకుండా ఇవన్నీ కూడా కాపాడుతుంది. ఓకే, తాటి బెల్లాన్ని ఎలా యూజ్ చేయాలంటారు? తాటి బెల్లం కూడా మనం రెగ్యులర్ బెల్లం, రెగ్యులర్ పంచదారకి ఆల్టర్నేట్గా ఇది అన్ని స్వీట్లలో వాడుకోవచ్చు, షర్బత్లో వాడుకోవచ్చు, కొంచెం రవంతా కూడా తినేస్తూ ఉండవచ్చు. ఓకే, అంటే పర్టికులర్గా ఈ సీజన్లో వాడటం వల్ల ఏం ఉపయోగం జరుగుతుంది? ఇది బాడీలో అదే మనకు ఉష్ణం అనేది పెరుగుతూ ఉంది. మనం ఎప్పుడైనా సరే బాడీని పంచభూతాలను ఏవైతే చెప్తున్నామో హెచ్చు తగ్గులు కాకుండా ఉండడం కోసము, మన బాడీలో హీట్ జనరేట్ కాకుండా, ఎక్కువ హీట్ కాకుండా ఉండడం కోసం, హీట్ ఉండాలి కాబట్టి ఎక్కువ హీట్ అయితే మాత్రమే ఇప్పుడు మీరు ఇందాక తల తిరుగుతాయి, డిహైడ్రేషన్ అవుతుంది, హెడేక్ వస్తూ ఉంటుంది. ఎక్కువ కావడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, పంచదారకు బదులు తాటి బెల్లాన్ని యూజ్ చేస్తే దీంట్లో మెడిసిన్ ప్రాపర్టీ దాంట్లో ఉన్నాయి. ఇది డయాబెటిక్ వాళ్ళకి కూడా మెడిసిన్ అన్నట్టు. ఇది మామూలుగా చక్కెర బెల్లంకి డయాబెటిక్ ఉన్న వాళ్ళు భయపడతా ఉంటారు. ఈ దీంట్లో గ్లూకోజ్ ఉండదు అన్నట్టు, దీంట్లో ఫ్రాక్టోజ్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. 80% ఫ్రాక్టోజ్ ఉంటుంది. ఫ్రాక్టోజ్, గ్లూకోజ్ స్వీట్గానే ఉంటాయి, కాకపోతే దీంట్లో ఫ్రాక్టోజ్ గుణం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. గ్లూకోజ్ అనేది ఉండదు. షుగర్కి గ్లూకోజ్ అయితేనే భయపడాలన్నట్టు. షుగర్ పేషెంట్స్ వాడుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, అదేంటన్నారు? ఇదే తాటి బెల్లంతో తాటి కలకండ. ఓకే, రెగ్యులర్ చెరుకు బెల్లంతో చేసిందేమో ఈ కలకండ, అయితే తాటి కలకండ ఇది అన్నట్టు. ఓకే, ఇది కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి నుంచి వచ్చినాయి, దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదన్నట్టు. సో ఇవి న్యాచురల్గా ఉండేవన్నీ కూడా మనకు న్యాచురల్గా సూట్ అవుతాయి చెప్తాను. ఈ కూల్ డ్రింక్స్ అనేది తాగేది వాటికి అవాయిడ్ చేయాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ కూల్ డ్రింక్ అనేది కంప్రెస్డ్ షుగర్ అసలు యాక్చువల్గా, దాంట్లో షుగర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత సోడా, గ్యాస్ ఉంటుంది దాంట్లో. ఇంకోటి ఫ్రిడ్జ్లో కూల్ కోసం ఫ్రిడ్జ్లో పెడతారు, అది తాగినప్పుడే కూల్ ఉంటుంది, ఆ తర్వాత మాత్రం మనకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది, వేడి చేస్తుంది, కెమికల్స్ కూడా ఉంటుంది. ఓకే, మాస్టర్ గారు చెప్పండి, చిన్నపిల్లల విషయంలో ఈ వేసవి కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా? యాక్చువల్గా చిన్నపిల్లలు అనేది
పెద్ద చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళందరికీ కూడా ఈ వేడి అనేది వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసు మళ్ళీ పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. చిన్నతనంలో మేమైతే ఎండాకాలం ఎప్పుడు వస్తుందంటే అప్పుడు నీళ్ళలో ఎక్కువ ఆడుకునే వాళ్ళం అన్నమాట. బావులు ఉండే, చెరువులు ఉండే, నీళ్ళలో కటింగ్ కూడా చిన్న కటింగ్ చేసి పంపించేవాళ్ళం. సమ్మర్ కటింగ్ అనే అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఎండ బ్లాక్ అనే కలర్స్ కూడా ఉన్నాయి మేడం. వైట్ అయితే రిఫ్లెక్ట్ చేస్తుంది అంటారు. క్రికెట్ ఆడే వాళ్ళు కూడా వైట్ క్యాప్, వైట్ ప్యాడ్ చేస్తారు. మనకు బ్లాక్ హెయిర్ ఉంటుంది కనుక ఇంకా హీట్ అయిపోయి మాడ వేడి అయిపోతుందని చెప్పి చిన్న కటింగ్ చేసి గుండె చేసి కూడా పంపించేవాళ్ళు పిల్లలు అయితే. కూల్ అవుతుంది. ఎక్కువ 2-3 టైమ్స్ స్నానం చేయాలి పిల్లలు ఖచ్చితంగా. మార్నింగ్ ఈవినింగ్ అట్లా స్నానం చేపిస్తారు. వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కంపల్సరీగా మీకు రాగి జావ, అంబలి అంటాం తెలంగాణలో, రాగి జావ, మజ్జిగతో ఎక్కువ పెరుగన్నము, మజ్జిగన్నము ఇది. ఆ తర్వాత వీళ్ళకు నిమ్మరసము, సబ్జా గింజల నీళ్ళు, కటోర గోందని దొరుకుతుంది మేడం. కటోర గోందు వాటర్లో వేసి పెడితే 2-3 అవర్స్లో జెల్లీలాగా అవుతుంది. ఆ జెల్లీలాగా ఉన్న కటోర గోందు వాళ్ళకి ఏ డ్రింక్లు ఇచ్చినా సరే వాళ్ళకు ఇప్పుడు మీరు ఇందాక ఫ్రూట్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ ఆ ఫీల్ వచ్చేస్తుంది, చిక్కగా ఉంటుంది. మామూలుగా నిమ్మరసం అవి అంటే అంత ఇంట్రెస్ట్ చూపిపోయినా కూడా ఈ కటోర గోందు చిక్కదనం వల్ల నన్నారి సుగంధ పాలల్లో వేసినా దేంట్లో వేసినా పిల్లలు ఇష్టంగా తాగగలుగుతారు అన్నమాట. వాళ్ళకు ఆ టైంలో మసాలా ఫుడ్ అట్లాంటివి కానీ ఈ సమ్మర్ మొత్తం మసాలాలకి ఫ్రైడ్ సంబంధించిన ఐటమ్స్కి కానీ దూరం పెట్టేసి ఈ లిక్విడ్ ఐటమ్ ఎక్కువ ఉండాలన్నమాట. పిల్లలకైనా పెద్ద ఎవరికైనా సరే లిక్విడ్ ఐటమ్, జ్యూసీగా ఉండే లిక్విడ్ ఐటమ్ ఇవి ఎక్కువ ఇస్తుంది. వాటరీగా ఉన్న కీరా లాంటివి ఇస్తూ ఉంటే పిల్లలకి ఎవరికైనా, లేడీస్కి, పిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఇది జనరల్గా అందరికీ ఎదుర్కోవాల్సిన విషయం ఉంది. ఇది మనుషులకే కాకుండా మొత్తం వాతావరణం అంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. గ్లోబల్ వార్మింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఈ ఎండ అనేది పెరుగుతూనే ఉంది, భూతాపం అనేది. ఇంట్లోకి అయితేనేమో మనం ఇందాక కట్టెన్ గురించి చెప్పాము. ఫుడ్ విషయంగా అయితే లిక్విడ్లే ఉండాలి, మసాలాలు పూర్తిగా అవాయిడ్ చేసేసి తీసుకోవాల్సిన ప్రతి ఫుడ్లోనూ లిక్విడ్ జావల్ టైప్ ఉండేవి. మీరు బయటకు వెళ్ళినా, బయట నుంచి వచ్చినా ఏసీలో నుంచి కానీ ఇమీడియట్గా వెళ్తే ఆ ఏసీలో నుంచి కొంచెం ఒక 5 నిమిషాలన్నా బ్రేక్ ఇచ్చినా అట్లా తీసుకోవాలి. ఇది పర్టికులర్గా ఈ వేసవి కాలంలో ఎక్కువగా చెమట పొక్కులు ఎలా వస్తాయి, స్కిన్ కి సంబంధించిన అలర్జీలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, మరి ఏం చేయాలంటారు దానికి? దీనికి వచ్చి ఒక రెమెడీ ధనియాలు, జీలకర్ర, సోంపు ఇవి మరిగించిన తర్వాత మరిగిన వాటర్ని దాగా మిశ్రి, తాటి బెల్లం వీటితో ఏవైనా సరే వాటి దగ్గర తీసుకుంటూ ఉంటే చెమటకాయలన్నీ కూడా ముందు నుంచి తీసుకుంటుంటే అసలు రానే రావు, టోలు వచ్చినా కూడా తగ్గుతాయి. ఈ సీజన్ ఎక్కువగా సెగ్గడ్డలు ఇట్లాంటి వేడి పొక్కులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, మరి సెంటర్లో వస్తూ ఉంటాయి. ఇదే ధనియాలు, జీలకర్ర, సోంపు. మీకు అవకాశం ఉంటే గుల్కంద్, గులాబీని రెక్కలు తేనెలో ఫర్మెంట్ చేసి ఉంటుంది. గులాబీ రెక్కలు దీంతో స్వీట్ పాన్లో వేస్తూ ఉంటారు. స్వీట్ పాన్లో కొంచెం స్వీట్ ఎక్కువ అంటుంటాం కానీ అది గుల్కంద్ అని ఉంటుంది, మీఠా పాన్ అంటుంది. ఆ గుల్కంద్ కానీ పాలలో వేసుకొని తాగుతుంటే కూడా ఈ సెగ్గడ్డలు అనేది కూడా తగ్గుతాయి. బాడీ హీట్ నుంచి బ్యాలెన్స్ చేస్తున్నాం. మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. హీట్ ఎక్కువ అవుతుంటుంది. మనం యాక్చువల్గా ఏం చెప్తారంటే తల చల్లగా ఉండాలి, కడుపు మెత్తగా ఉండాలి, కాళ్ళు వేడిగా ఉండాలని చెప్తాను. బాడీ ఎప్పుడు చూసుకుంటూ ఉండవలసిన పని ఏంటంటే తల ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్తాను, కడుపు నొక్కితే మెత్తగా ఉండాలని. ఈ కాళ్ళు ఇప్పుడు చల్లరాతి బండలో తిరుగుతూ ఉన్నాను, మైండ్ హీట్ అవుతా ఉన్నాను, తినేవన్నీ అరుగుతలేవు కానీ టైట్గా ఉంటుంది అన్నట్టు. రివర్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మన ఈ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఇట్లా తీసుకుంటూ ఉంటే ఇంట్లో తిరిగినా ఎక్కడ చెప్పులు లేకుండా తిరిగితే దానికి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ వేసవికాలంలో పర్టికులర్గా చూస్తే చుండ్రు సమస్య అనేది అధికంగా ఉంటుంది కదా, సో దాని బారి నుండి బయటపడాలంటే ఏం చేయాలంటారు? ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? ఈ చుండ్రు అనేది కాల్షియం తక్కువ ఉంటే వస్తుంది మేడం. అందుకే మీకు మజ్జిగ గురించి చెప్పాను. ఆవు పాలు మజ్జిగ తీసుకుంటా ఉంటే కాల్షియం డెఫిషియన్సీ చుండ్రు, జుట్టు రాలడం అని ఉంటుంది, ఎలర్జిక్గా ఉండేది అట్లాంటివన్నీ కూడా ఆవు పాల మజ్జిగ లోపల గోరంత చెప్పాలంటే బియ్యం గింజంత పరిమాణంలో సున్నంలో మజ్జిగలో సున్నం కలుపుకొని తాగుతూ ఉంటే కాల్షియం డెఫిషియన్సీ బ్యాలెన్స్ అవుతుంది. ఈ చుండ్రుకే కాకుండా ఇది బ్యాక్ పెయిన్ కూడా పనిచేస్తుంది, మోకాల నొప్పి కూడా పనిచేస్తుంది. రోజు మజ్జిగలో బియ్యం గింజంతో సున్నం పరిణామం ఎక్కువగా అయితే మన బోన్స్ నోరు పొక్కుతుంది, బోన్స్ కూడా దాని బలం తగ్గించే. అందుకే మనం ఏదైనా సరే సమత్వంగా ఉండడానికి చూస్తాం. దాని పరిణామం బియ్యం గింజంతో చెప్తున్నాను ఉంటుంది. ఆవు పాలు మజ్జిగ ఇది ఉదయం తెల్లవారుజామున 3-4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్మిషన్. 6 తర్వాత మళ్ళీ మజ్జిగ తీసుకోవడానికి వీలు లేదని ఉంటుంది.
ఎందుకంటారు? అది అంటే మన కఫతత్వం బాడీలో పెరుగుతుందంటారా? కఫతత్వం పెరుగుతుంది, బాడీలో ఎంజైమ్స్ రిలీజ్ చేసే టైమ్స్ ఉంటాయి అన్నట్టు, అరిగించుకునే టైమింగ్స్ కూడా ఉంటాయి. రాత్రిపూట ఓన్లీ పడుకునేటప్పుడు తాగవలసింది ఆవు పాలు అని చెప్తా ఉన్నట్టు. ఇవి బాడీలో ఎవ్రీ టైం చేంజ్ అయ్యే గుణాలు ఉంటాయి అన్నట్టు. ఓకే. సో వేసవి కాలంలో పడుకోబోయే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్ర లేచిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలతో డేని స్టార్ట్ చేయాలంటారు? ఇది కరెక్ట్. మీరు అడిగారు ఏంటంటే నిద్ర. ప్రతి వాళ్ళకి బాడీలో 18 గంటలు పనిచేస్తే కనీసం 6-7 గంటలైనా రెస్ట్ తీసుకోవాల్సిన 24 గంటల్లో 3 వంతులు పని చేసుకోవడానికి 1 వంతు నిద్రపోవడానికి డిజైన్ చేసిన వాతావరణం మన దగ్గర ఉంది. మిగతా ఏ దేశానికి కూడా లేని టైమింగ్స్ మన దేశంలో కరెక్ట్గా ఉంటాయండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనేవి. ఇది అలిసిపోయిన శరీరము రెస్ట్ తీసుకునే టైం నైటే ఉంటుంది అన్నట్టు. ఇది సహజంగా క్రియేట్ అయి ఉన్న ప్రకృతి అన్నట్టు. ఆ టైంలో మనం రెస్ట్ తీసుకుంటున్నట్టయితే బాడీలో ఉన్న బాడీ మైండ్ అన్నీ కూడా సెల్ఫ్ రిపేర్ అయిపోతాయి అన్నట్టు, సర్వీస్ చేసుకుంటాయి అన్నట్టు. మనము ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ పేరు మీద అందరూ అన్ని టైంలో పని చేసుకుంటూ ఉన్నారు. ఇంకా నగరాల్లో అయితే రాత్రి 12-1 కూడా తేడా లేకుండా లైట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి మనంతటా మనం చేసుకున్నటువంటి, అవే కాకపోయినా ఇంట్లో ఉన్న గాడ్జెట్స్ చూడటము, లేకపోతే టీవీ చూడటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ నిద్రని మనమే డిస్టర్బ్ చేసుకుంటాం. మనం ఒక టైం పెట్టుకొని 6-7-8 ఆ టైం పెట్టుకొని ఫోన్లు అన్ని పక్క పెట్టేసుకొని, ఫోన్లు మనకు దూరంగా పెట్టేసుకొని లైట్లన్నీ ఆరిపేసుకుంటే, యాక్చువల్గా మన ఇంట్లో కూడా బెడ్ లైట్ అనే కలర్ ఏవో చేసుకుంటా ఉన్నారు, కలర్ లైట్లు పైన స్టార్ ఏవో అసలు యాక్చువల్ చీకటిగా తయారు చేసుకోవాలన్నమాట. రూమ్ అంతా చీకటిగా ఉండాలి. రూమ్ ఇప్పుడైతే క్లోజ్గా చీకటిగా ఉంటుంది, మన బెడ్షీట్ కూడా బ్లాక్దే ఉండాలని చెప్తారు అన్నట్టు. ఫారినర్స్ ఎక్కడ చూస్తే బ్లాక్ అది పట్టీలు పెట్టుకుంటారు అన్నట్టు. అంటే ఎప్పుడైతే నలుపు నిద్ర ఉపక్రమించుకోవడానికి సులువుగా అనుకూలంగా ఉంటుంది అన్నట్టు. ఇది ఇందాక చెప్పినట్టుగా పాలు నైట్ తాగాల్సినవి ఓన్లీ పాలే అని ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు ముందు ఆవు పాలల్లో 2-3 స్పూన్ల నెయ్యి, చిటికెడు పసుపు, అది కలిపితే స్పూన్తో మీరు 2 రోజులు తిరిపినా కలవవు అన్నట్టు. పాలలో నెయ్యి 2 రోజులు తిప్పినా కలవ మేడం. మీరు ఇంకో గ్లాస్ తీసుకొని పైకి కింద కలపాలి. కనీసం ఒక 20-30 సార్లు కలిపితే ఈ గ్లాస్ నుంచి ఈ గ్లాసులోకి, ఈ గ్లాస్ నుంచి ఈ గ్లాసులోకి ఆవు పాలు, నెయ్యి, ఆవు నెయ్యి, చిటికెడు పసుపు, ఇది గాన మీరు రోజు తాగే అలవాటు చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. మీరు పొద్దున్న లేపితే కానీ లేవరు అని ఉంటుంది. చాలా గుడ్ స్లీప్ అవుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది ఈ పసుపు అనేది. ఫారిన్ కంట్రీలో కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. గోల్డెన్ మిల్క్ అని చెప్పి మనకు ఇప్పుడు కాఫీ షాప్లు ఎట్లున్నాయో ఫారిన్ కంట్రీలలో గోల్డెన్ మిల్క్ అనే సెంటర్లు నడుస్తూ ఉన్నాయి అంటది. మన ఇండియన్ కల్చర్లో ఎప్పటి నుంచో ఉంది ఈ ఆయుర్వేదం శాస్త్రంలో. మనం ఈ పాలు రోజు మనం తీసుకుంటున్నట్టు మంచి నిద్ర పడుతుంది, బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది, యాంటీ క్యాన్సర్ కూడా. ఇది మన ఇండియన్ దేశీయ ఆవు పాలు అయితే మాత్రమే. ఓకే. ఆవు పాలు, ఆవు నెయ్యి, కొంచెం చిటికెడు పసుపు బాగా మిక్స్ చేసుకొని నిద్రపోయే ముందు తాగాలి. ఓకే. ఇంకేం చేస్తే మంచి నిద్ర పడుతుంది అంటారు? నిద్ర సరిపోతుంది మేడం. ఇంకో మీకు ఇంకా చాలా మంది చెప్తూ ఉంటారు పాలు అందరికీ పడవు, తాగకూడదు, అంటే ఏజ్ పెరిగే కొద్దీ చిన్నప్పుడు మాత్రమే పాలు అవసరం ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ అక్కర్లేదు అని చెప్తూ ఉంటారు కదా. సో పాల ప్లేస్లో ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా యాడ్ చేసుకోవాల్సి? ఇది ఖచ్చితంగా ఆవు పాలు మాత్రమే. మేము పంచగవ్య కనుక మేము ఆవు పాలు మాకు మేము గురువుల ద్వారా నేర్చుకున్నవి, మనకు ముందు శాస్త్రంలో ఉన్నవి, శాస్త్రం కాకుండా WHO కూడా దీని మీద రీసెర్చ్ చేసి ఉంది. అన్ని రకాల పాలని, అంటే మేక పాలు, గాడిద పాలు, ఒంటె పాలు, పంది పాలు, అన్ని పాలు చెక్ చేసుకుంటే ఓన్లీ మన ఇండియన్ దేశీయ ఆవు పాలల్లో మాత్రమే యాంటీ క్యాన్సర్ A2 అనే గ్రేడ్ ఇచ్చినారు వాళ్ళు. మనకు ఆ పాలు కృష్ణ టైంలో కూడా పాలు తాగిన వాళ్ళు ఉన్నారు, వెన్న తిన్న వాళ్ళు ఉన్నారు, మధ్య తాగిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా టెస్టులు చేసుకున్నా సరే ఈజీ డైజెస్ట్ అవుతాయి. మనకు చిన్నపిల్లలకు కూడా తల్లిపాలు ఒకవేళ రాకపోతే కనుక ఖచ్చితంగా ఆవు పాలు పడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకనే తల్లి తర్వాత తల్లికి స్థానం ఆవుకి ఇచ్చినారు. దాన్ని ఆవును గోమాత అని పిలుస్తాం. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు చలపతిరావు, మార్చల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే చలపతి గారు, చెప్పండి ప్రాబ్లం. మేడం నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను మేడం, నా మోకాలు నొప్పులు ఉన్నాయి, ఏమి చెయ్యాలని అడుగుతున్నాను. ఓకే అండి. నమస్కారం చలపతి సార్, మీరు మాట్లాడుతున్నారు సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ వయసు 50 నుంచి 60 సంవత్సరాలని అనుకుంటున్నాము.
లేదు సార్ 47 సార్. 47 50 దాకా వచ్చినారు. ఇది సహజంగా మీకు ఈ ఏజ్లో మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇది కాల్షియం డెఫిషియన్సీ అంటాం. అంటే ఓకే. శరీరంలో కాల్షియం తక్కువైతే వచ్చే ప్రాబ్లం. ఇది వయసు రీత్యా కూడా స్టార్ట్ అవుతాయి. మీకు అంటే రెమెడీస్ చెప్తున్నాం, చిట్కాలు చెప్తున్నాము. దీంట్లో మీకు ఆవు మజ్జిగ, ఆవు పాలతో తయారు చేసినటువంటి మజ్జిగలో మీకు బియ్యం గింజంత పరిమాణంలో సున్నం. ఓకే. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 6 గంటల సూర్యాస్తమయం వరకు టైము. రోజులో ఒకసారి మాత్రమే బియ్యం గింజంతో సున్నం వేసుకోవడానికి మజ్జిగలో. ఓకే. ఇది కాల్షియం మీకు బాగా పెరుగుతుంది. మోకాలు నొప్పులకు, నడుము నొప్పులకు, తర్వాత చుండ్రు అని చెప్పినారు మేడం గారు. ఆ కాల్షియం డెఫిషియన్సీతో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇది చిట్కా. సార్ మరి ఎన్ని రోజులు తీసుకోవాలి ఈ విధంగా? ఇది ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. ఇది మీకు మెడిసిన్ కాదు, ఇది ఫుడ్. ఇది ఆహారమే ఔషధం అని చెప్తున్నాం మనం తీసుకునేటువంటి ఆహారమే ఔషధం లాగా పనిచేస్తుంది. మీది ఎప్పుడైనా ఎన్ని రోజులైనా మీరు ఎప్పటిదాకా బాగుండాలనుకుంటే అప్పటిదాకా తాగొచ్చు. ఓకే సార్. ఇంకా మీరు ఎప్పుడు బాగుండాలని అనుకుంటారు. మీరు పెరుగు తయారు చేసుకుని మజ్జిగ చేసుకోమంటారు, ఆవు పాలు మజ్జిగ తీసుకోమంటారు, గ్లాస్ ఎంత ఎంఎల్? మీకు లిమిట్ ఏం లేదు సార్, మీరు ఎప్పుడు ఎంత అయినా తాగొచ్చు సార్. ఒక సున్నం మాత్రం బియ్యం గింజంత పరిమాణంలో ఒకటేసారి ఒక రోజుకి. సార్ హాఫ్ లీటర్ లో తీసుకోమంటారా మజ్జిగ, లేకపోతే 300 ml 250 ml? అలా కాదండి, మామూలుగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఒక బియ్యపు గింజంత సున్నాన్ని మీరు యాడ్ చేసుకుని తాగేసిన తర్వాత మీరు మజ్జిగని ఇంకెన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్టికులర్ గా ఈ సీజన్ లో అంటే నీరసం రాకుండా కూడా మనకి చాలా అంటే డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉపయోగపడుతుంది కదా, చలవ చేస్తుంది. కొంచెం పలచగా చేసుకోండి, మంచిగా ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం, మంచి సలహా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్ గారు చెప్పండి, మామూలుగా ఇప్పుడు చాలా మందికి అంటే బీపీ ఉన్నవాళ్ళు, ఇప్పుడు బీపీ లేని వాళ్ళు ఎవరు ఉండట్లేదు, 30 క్రాస్ అవుతేనే బీపీ స్టార్ట్ అయిపోతుంది. సో పర్టికులర్గా ఈ సీజన్లో బీపీ లెవెల్స్ అనేవి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మరి అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక మనిషికి 7 బాదం తెలుసుకుందాం అండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు దీపా అండి. దీపా గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. నాకు వెల్ఫేర్ డిప్ అది అరుగుతుందన్నారండి. ఏంటండి? మీరు టీవీ చూస్తూ కాకుండా ఫోన్ లో మాట్లాడండి. నేను బయటకు వచ్చాను మేడం. ఓకే, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు వెల్ఫేర్ డిప్ అరుగుతుందన్నారండి. ఓకే, డిస్క్ L5. ఓకే, మెడిసిన్ వాడానండి, అయినా నాకేమీ రిలీఫ్ అవ్వలేదు. డాక్టర్ గారు ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఓకే, చేయించినా నాకేమీ తగ్గినట్లు ఏమీ అనిపించలేదండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం మీకు? నాకు 1 year నుంచి ఉందండి. ఓకే, ఇప్పటికీ రిలీఫ్ రాలేదు? రాలేదండి. ఓకే అండి, చూద్దాం ఏం చెప్తారు సార్. ఇది L5, L1, L5, L2 లంబార్ సెక్షన్ లో ప్రాబ్లం ఉంది మేడం. ఇవంతా కూడా లేడీస్కి ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. అంటే వాళ్ళు సడన్గా ఎప్పుడైనా బకెట్ లేపినప్పుడు, నిద్రలో నుంచి సడన్గా లేచినప్పుడు వన్ సైడ్ నుంచి ఇవి బరువులు, బకెట్లు, ఇంట్లో కొన్ని పనులు ఒకే సైడ్ నుంచి లేచినప్పుడు మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వన్ సైడే వస్తున్నాయి L5. వీళ్ళంతా కూడా ఏంటంటే పర్టికులర్ పాయింట్లో మనం ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి మేడం. మనం ప్రెజర్ పాయింట్ పెట్టి నొక్కినప్పుడు అంటే ఫిజికల్గా రావాల్సి ఉంటుంది. ఫోన్లో మెడిసిన్తో అయ్యేది కాదు ఇది. ఆ ప్రెజర్ పాయింట్స్ కొంచెం చిన్న ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి చెప్పవచ్చు. మెడిసిన్స్తో క్యూర్ అవ్వవి, ఎక్సర్సైజ్ చిన్న ఎక్సర్సైజ్లే ఉన్నాయి. వీళ్ళు రిలాక్సేషన్ మెడిసిన్ కావాలంటే ఈ ఇందాక చెప్పిన మజ్జిగ, సున్నం సరిపోతుంది. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఫిజికల్గా ప్రెజర్ పాయింట్లు నొక్కితే అవి కదిలింటాయి అన్నట్టు. అవి బకెట్ లేపినప్పుడు వాళ్ళు లేడీస్కి ఇంట్లో చేసిన పనులు సింగిల్ హ్యాండ్స్ ఎక్కువ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సడన్గా లేచినప్పుడు కానీ ఎంటీ స్టమక్లో తిన్న తర్వాత తినముందు డిస్లొకేట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అవి ప్రెజర్ పాయింట్ పెట్టి మళ్ళీ సెట్ చేయొచ్చు. అది ఫిజికల్గా రావాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు.
మాస్టర్ గారు, ఈ బీపీ ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఈ సీజన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బయట ఉష్ణోగ్రతలకి సంబంధించి మన బాడీ టెంపరేచర్ అనేది ఒక్కొక్కసారి తట్టుకోలేక ఇన్నర్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. ఒక్కొక్కసారి ఎప్పుడు కోపం వస్తుంది, ఎప్పుడు నార్మల్గా ఉంటారో కూడా తెలియని పరిస్థితి. సో నార్మల్గా బ్యాలెన్సింగ్గా చేసుకోవడానికి ఏం చేయాలంటారు? ఇది మనం ఆహారమే ఔషధం అనే విషయంలో భాగంగా సైంధవలోనే ఉంటుంది రాక్ సాల్ట్. ఓకే. ఇది సింధు నది పరివాహక లవణాలు మనకు 9 రకాలు ఉన్నాయన్నమాట. సముద్రంలో దొరికేది సముద్రం ఉప్పు కూడా లవణమే ఉందండి. దాంట్లో 4-5 మినరల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చెప్తున్న సైంధవ లవణం సింధు నది పరివాహక ప్రాంతంలో మనకు డివైడ్ అయినప్పుడు, పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయినప్పుడు పీఓకే అటుపక్క వెళ్ళిపోయింది అంట. ఆ బార్డర్లోనే దొరుకుతుంది. ప్రపంచం మొత్తంలో ఒక సోర్సు ఆ పీఓకే పార్ట్లో ఉందన్నట్టు. ఆ సైంధవ లవణంలో 84 రకాల మినరల్స్ న్యాచురల్గా ఉందన్నట్టు. సైంధవ లవణాన్ని రెగ్యులర్ ఫుడ్లో కానీ వాడుతూ ఉంటే అసలు ఈ ప్రాబ్లం రాదన్నట్టు. రోజు వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళకి ఐడియా లేదు, తెలియదు కనుక వాడట్లేదు కనుక ఈ ప్రాబ్లం వచ్చింది. ఇందాక మనం మజ్జిగ గురించి చెప్పాము. ఆ మజ్జిగలో ఈ సైంధవ లవణం ఇచ్చి వాళ్ళకి ఇచ్చినట్టయితే వెంటనే రిలాక్స్ అవుతారు మేడం. అంటే హై బీపీ అయినా నార్మల్, లో బీపీ అయినా నార్మల్కి వచ్చేస్తారు. మజ్జిగలో సైంధవ లవణం చిటికాడు 2 వాళ్ళకి ఎంత అవసరం ఉందో అది వేసిస్తే మీరు ఇందాక కోపం వస్తుంది, ఫ్లక్చువేషన్ వస్తుంది, అన్నిటి కూడా సింపుల్ చిట్కా, ఖర్చు లేనిది ఆవు పాల మజ్జిగ లోపల సైంధవ లవణం. వాళ్ళు రోజు ఫుడ్లో కానీ తీసుకున్నట్టయితే ఆ ప్రాబ్లమే రాదు. ముందైతే ఒకవేళ వచ్చింది అంటే ఇది చిట్కా అని చెప్పొచ్చు. ఓకే. మరి వడదెబ్బ తగిలిన వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళలో మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ అప్ అవడానికి ఏం చేయాలంటారు? ఇది మనకు బార్లీ, సగ్గుబియ్యం, వీటిల్లో ఇందాక మనం కటోర గోంద అని చెప్పినాం. బార్లీ, సగ్గుబియ్యంలో కటోర గోంద వేస్తే వాళ్ళకి గమ్మీనెస్గా ఉంటుంది. మనకు సైంధవ లవణం, తాటి బెల్లము, దాగా మిశ్రి, ఏవి ఇచ్చినా సరే వీటితో ఎనర్జీ ఇమీడియట్లీ ఎనర్జీ ఇచ్చే శక్తి బార్లీలో ఉంటుంది అంట. దానికి గమ్మీనెస్ మనం గోందు వాడుతున్నాం. గోందు కూడా బాడీని కూల్ చేస్తుంది, మీకు బాడీ కూల్ చేస్తుంది, ఎనర్జీ కూడా ఇస్తుంది. బార్లీ జావా చేసుకుందంట. ఇంకోటి ఏం అడిగారు మీరు, హెడేక్, తల తిరుగుతుంది అట్లాంటివి ఏమైనా వీళ్ళకు బీపీ ఉన్న వాళ్ళకి ఇది ఎప్పుడు సీజన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, మరి వాళ్ళకి వీళ్ళకందరికి కూడా 7 బాదం ఒక మనిషికి, ½ స్పూను గసగసాలు, 2 మిరియాలు, 2 ఇలాచి, ఈ 4 పేస్ట్ లాగా చేసి నానబెట్టి పేస్ట్ లాగా చేసి మనకు పాలల్లో వేసుకొని తాగుతున్నాడు. ఆవు పాలు. అది కూడా చాలా ఇమ్మీడియట్గా రిలాక్స్ అవుతారు. హెడేక్ నుంచి, యూరినల్ ప్రాబ్లమ్స్ నుంచి, మీకు నిద్ర రాని డిస్టర్బెన్స్ ఉందని చెప్పినారు. ఇది కూడా వాడుకోవాలి. పాలతో పాటు పాలలో ఈ 3-4 కలిపేసి పాలలో కలుపుకొని తాగేశారు అన్నట్టు. బాదాంని, గసాలని, ఇలాచి, 2 మిరియాలు. మీరు పాలలో నానబెట్టి పేస్ట్ చేసినా సరే, విడిగా పొడి చేసుకొని పాలలో కలుపుకొని తాగినా సరే అన్నట్టు. ఇది యూరినల్ ఇన్ఫెక్షను, హెడేక్కి, ఈ ఎండాకాలం వచ్చినటువంటి ఫ్లక్చువేషన్, బయట నుంచి వచ్చారు, బయటకు వెళ్ళారు, ఆ రెండింటి మధ్య ఘర్షణతో అది డిస్టర్బెన్స్ అవుతుంది. వాటికి మీరు ఆవు పాలు, ఈ 4 ఐటమ్స్ తాగితే చాలా తొందరగా రిలాక్స్ అవుతారు. పర్టికులర్గా ఈ సీజన్లో అమ్మవారు ఎక్కువగా పోస్తూ ఉంటుంది, తట్టు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవి ఒకరి నుంచి ఇంకొకరికి కూడా వ్యాప్తి చెందుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు ముందు నుంచి చెప్తున్నట్టుగా వచ్చిన తర్వాత కంటే ముందే మనం ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ రావని చెప్పి వస్తే మనకి ఇందాక చెప్పినట్టుగా జీలకర్ర, ధనియాలు, సోంపు, ఈ 3ని ఒక్కొక్క స్పూను ఈక్వల్ రేషియోలో 4-5 నిమిషాలు. దానికి ఇంకో లెక్క చెప్తారంటే నీళ్లు మరిగిస్తే ఆఫ్ కావాలని చెప్తాను. ఆ నీళ్ళు తాపినా సరే ఈ రిలాక్స్ అవ్వచ్చు మేడం. వీటి అమ్మవారు తట్టు అనే దాంట్లో నుంచి బయటపడవచ్చు. ఓకే. బయటకి ఎక్కువగా వెళ్ళే వాళ్ళకి ఎక్కువగా వేడి గాలి అనేది చెవుల్లోంచి, ముక్కుల్లోంచి ఎక్కువగా లోపలికి వెళ్తూ ఉంటుంది, వాళ్ళు నీరస పడిపోతూ ఉంటారు. అటువంటప్పుడు ఏం చేయాలంటారు? మనం ఇందాక మొట్టమొదటి చెప్పాం, మనము వచ్చిన తర్వాత కాకుండా ముందే మనం వాటర్ని ఫిల్ చేసుకుని వెళ్ళాలన్నమాట. బాడీ లోపల ఫుల్గా, అంటే రాగి జావ తాగినా సరే, మజ్జిగ తాగినా సరే, చియా సీడ్స్ 4-5 గంటలు నానబెట్టిన చియా సీడ్స్ని 4-5 అవర్స్ నానితే దాంట్లో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయి. అవి ముందే తాగి ఎండకు బయలుదేరితే మీకు అన్న వేడి గాలి కానీ, వేడి ముక్కల నుంచి, చెవుల నుంచి
ఈ ఇబ్బందులు రావని ఉంటుంది. ఓకే, చాలా మంది చెప్తుంటారు పాతకాలం ఆవు నెయ్యిని ముక్కులో 2 drops చెవుల్లో 2 drops వేసుకొని వెళ్ళినా కూడా ఈ వేడిగాలు అయితే ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళదు, ఒకవేళ వెళ్ళినా కూడా కొంచెం చల్లబరుచుకుంటూ లోపలికి వెళ్తుంది, అది అంత ఎఫెక్టివ్ గా ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి కోవిడ్ లాంటి వైరస్ టైంలో కూడా మనం ఆవు నెయ్యి చిట్కా చెప్పి ముక్కు రాసుకుంటే ఆ వైరస్లు అట్లాంటివి కూడా ఇక్కడే అయిపోతాయి. చెవులు అట్లాంటివి పడుకుంటప్పుడు చెవులు వేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళినప్పుడు మీరు అన్నట్టుగా ఆక్సిజన్ అనేది ప్యూరిఫైడ్ మన బయటకు ఎప్పుడైతే అందుతుందో ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఆవుని రాత్రి పడుకుంటప్పుడు వేసుకుంటేనేమో ముందే అంటే ఇట్లాంటివి ఎప్పుడు రావు కదా. నైట్ రోజు పడుకుంటప్పుడు 2 చిన్న పిల్లలకి 15 years ఏజ్ వాళ్ళకి పిల్లలకైతే 1 డ్రాపు, 15 నుంచి 45-50 years ఏజ్ వరకు 2 డ్రాపులు 2 ముక్కుల రంధ్రాల్లో, అబోవ్ 50 years వరకు 3 డ్రాప్స్ 2 ముక్కు రంధ్రాల్లో రోజు వేసుకుంటూ ఉంటే మాత్రం ఈ ఆలోచనలు, బీపీ, ఇందాక చెప్పినట్టు నిద్ర రాని వాళ్ళకి, సైనస్, హెడేక్, కాన్సన్ట్రేషన్, మెమొరీ, చెస్ట్ భాగం నుంచి ఇక్కడ పైన ఉన్నటువంటి తల భాగం వరకు 128 రకాల డిసీజ్ని కవర్ చేసే గుణం ఈ నాజల్ ముక్కులు వేసుకున్నటువంటి నస్య అంటాం ఆ నెయ్యిని వేసుకొని పడుకునే అలవాటు ఉంటే ఈ అన్ని రకాలైనటువంటి సైనస్, ముక్కు పట్టేసి ఉన్న, ముక్కు కారుతూ ఉన్న, శ్వాస సరిగా ముక్కులో రాసుకుంటే అప్లై చేసుకుంటే ఆ గాలి అనేది చాలా మంచిది. అంటే ప్యూరిఫైడ్ ఆక్సిజన్ అనేది బ్రెయిన్ కి ముక్కులో నుంచి బ్రెయిన్ కి అందుతుంది అన్నట్టు, బ్రెయిన్ నుంచి మిగతా ఆర్గాన్స్ కి సప్లై అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి.